లెట్స్ ఓపెన్ ద ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ యాక్చువల్లీ రావడానికి చాలా టైం పట్టిందండి. ఇవేంటి అనుకుంటున్నారు? సో ఇవి తెలుగు బుక్స్ అండి. కాజు కత్లీ పంపించారు. ఏంజల్ బన్నీకి కాజు కత్లీ అంటే చాలా ఇష్టం. ఎన్ని రంగులు ఉన్నాయి ఇందులో, జిగేల్ జిగేల్ అంటున్నాను నిజంగా కళ్ళు చూస్తుంటే. వర్క్ అయితే చాలా బాగుంది, హెవీగా. అండ్ మనకి ఇక్కడ బెల్స్ లా కనిపిస్తున్నాయి చూసారా. వెయిట్, దిస్ ఇస్ మామీస్ డ్రెస్, దిస్ ఇస్ మామీస్ డ్రెస్. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో నేను ఇప్పుడు ఇండియా నుంచి ఒక ప్యాకేజ్ వచ్చింది, దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. సో వెనక బ్యాక్గ్రౌండ్ లో ఆడుకుంటున్నాడు అనమాట. కొంచెం సౌండ్స్ ఏమన్నా వస్తే ఏమనుకోకండి. అండ్ ఈ ప్యాకేజ్ యాక్చువల్లీ అండి చాలా టైం పట్టింది రావడానికి. లెట్స్ ఓపెన్ ద ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ యాక్చువల్లీ రావడానికి చాలా టైం పట్టిందండి. కస్టమ్స్ దగ్గర ఆగిపోయింది అనమాట. సో మేము వెయిట్ చేసి మేము మొత్తానికైతే ఆఫ్టర్ 20 days వచ్చింది ఈ ప్యాకేజ్. సో ట్యాక్స్ ఒకటి మేము కస్టమ్స్ వాళ్ళకి పే చేసాం అనమాట. సో కొంచెం లేట్ అయినా కూడా వచ్చింది ప్యాకేజ్ అయితే. సో ఇప్పుడు అందులో ఏమున్నాయో ఓపెన్ చేసి చూపిస్తాను. సో యాక్చువల్లీ నాతో పాటు ఆరో కూడా ఉన్నాడు. ఆరో కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాడు. ఏ సార్? ఓకే, లెట్స్ స్టార్ట్. కొంచెం కష్టపడాలి, ఆరో ఉన్నాడు కాబట్టి. Let's open. So let's open. Oh wow, first of all ఇవేంటి అనుకుంటున్నారు? సో ఇవి తెలుగు బుక్స్ అండి. సో మమ్మీ టీచర్ సో ఇవి తెలుగు బుక్స్ అన్నమాట. మమ్మీ గవర్నమెంట్ టీచర్. ఇట్స్ లీఫ్. ఇవి తెలుగు బుక్స్ అండి. మా మమ్మీ గవర్నమెంట్ టీచర్ అన్నమాట. సో అందుకని పిల్లలకి తెలుగు నేర్పించమని అండ్ అక్షరాలన్నీ నేర్చుకుంటారు. ఏంజల్ బన్నీకి బాగా ఇంట్రెస్ట్ అనమాట. అందుకోసమని బుక్స్ పంపించారు. సో ఇది సాధన 1 అని ఉంది, ఇది ఒకటి. ఇది తెలుగు తోట 1 అరబ్ లుక్ 1. ఇది వర్క్ బుక్ 1 అని ఉంది. ఇది బ్లాజమ్స్ 1 ఇంగ్లీష్ రీడర్ అనమాట. పడేకరా ఏంజల్ బన్నీ. అమ్మమ్మ గేవ్ యూ తెలుగు బుక్స్. ఓకే, పిల్లగానే ఏంజల్ బన్నీ ఇద్దరు వచ్చేసి బుక్స్ తీసేసుకున్నారు. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ తెలుగు. ఓకే నాన్న? ఓకే, టేక్ యూర్ బుక్స్ అండ్ యూ కెన్ గో అండ్ రీడ్. ఓకే, we were practicing spelling of daddy. Can we do this later? What is this? Bird. Yeah, take the books with you and put it in your room. Butterfly, elephant, snake, hen, frog. Oh, what is this? Alligator, duck, dinosaur, ant, duck. And అలాగే స్టిక్కర్స్, బ్లాక్ స్టిక్కర్స్ చిన్నవి దొరకట్లేదండి. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చాలా చోట్ల చూసాను, నాకు ఎక్కడా దొరకలేదు. సో ఈ సైజే దొరుకుతున్నాయి నాకు. దీనికన్నా కొంచెం చిన్నవి కావాలని మమ్మీని అడిగితే అమ్మ పంపించారు. ఐటెక్స్. సో చాలానే పంపించారు. సో చాలా రోజులకి మాకు చెక్క సరిపోతాయి. అమ్మ వాట్ మమ్మ చడం. అండ్ బూందీ అనేది బూందీ మిక్చర్. యాక్చువల్లీ బూందీ అటుకులు అన్ని కూడా కలిపి ఉన్నాయి ఇందులో. సో ఆ మిక్చర్ కూడా పంపించారు.
ఇది స్వగృహ ఫుడ్స్ వాళ్ళ బూందీ మిక్చర్. సో నేను ఎక్కువ మిక్చర్ లాంటివి తినండి, ఇలా అటుకులో కలిపిన మిక్చర్ ఒకటి నాకు బాగా నచ్చుతుంది, మిగతావన్నీ అంత ఓకే అనిపిస్తాయి. కొన్ని అయితే మనకి స్వీట్ కూడా కలుపుతారు కదా, నాకు హాట్ లో స్వీట్ కలిపితే అసలు నచ్చదు, తీగా ఉంటే అసలు నచ్చదు అనమాట. అందుకే ఇవి కొంచెం కారంగా బాగుంటాయి. సాయంత్రం కూడా స్నాక్స్ లా పిల్లలకి కూడా ఇవ్వచ్చు. ముఖ్యంగా మా ఆరోగ్యకి స్నాక్స్ లో కారంగా ఉంటే బాగా ఇష్టం. నెక్స్ట్ ఇది కారం అండి. సో నేను కూరలోకి కారం యూజ్ చేసేది ఇండియా నుంచే తెప్పించుకుంటాను. అండ్ నాకు ఎక్కడా కూడా కారం నచ్చలేదండి, బాగా ఘాటుగా అనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లలు అసలు తినడానికి ఇష్టపడట్లేదు, వాళ్ళు కొంచెం కారం వేసినా కూడా స్పైసీ అంటున్నారు. సో అమ్మ ఈ కారం మసాలా కారం చేసి పంపిస్తారు. సో ఇది కర్రీస్ లోకి అన్నిటిలోకి యూజ్ చేస్తాను అనమాట. ఇది 2 packs పంపించారు. సో నాకు ఇది ఓవర్ 6 months కన్నా ఎక్కువే నాకు సరిపోతుంది. అండ్ అలాగే ఇది స్వగృహ ఫుడ్స్ నుంచి కాజు కట్లీ పంపించారు. ఏంజల్ బన్నీకి కాజు కట్లీ అంటే చాలా ఇష్టం అండి. సో స్పెషల్ గా వాళ్ళ కోసమే పంపించారు. పాప మమ్మీ పార్సల్ పంపించినప్పటి నుంచి వచ్చాయా పిల్లలు తింటారు కదా స్వీట్స్, మళ్ళీ ఎక్కడ పాడవుతాయా అని చెప్పి చాలా టెన్షన్ పడింది. మొత్తానికి అయితే పార్సల్ వచ్చేసింది, ఓపెన్ చేసి చూడాలి. అంటే ఇక్కడ అంతా క్లైమేట్ చల్లగానే ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాను. అండ్ తర్వాత అన్ని కూడా పిల్లలకి ముఖ్యంగా నేను డ్రెస్సెస్ పంపించమని అడిగానండి. సో అమ్మ వాళ్ళు పిల్లలకి డ్రెస్సెస్ పంపించారు. ఈ పిల్లలకి అన్నమాట ఒక షర్ట్ అండ్ ప్యాంట్ టైప్ లో వచ్చింది. ఏంజల్ బన్నీకి ఇది పైన స్మైల్ అని రాసింది. ఇద్దరికి ఎప్పుడు అమ్మ సిమిలర్ గా తీసుకుంటుంది, నేను ఎలా తీసుకుంటానో అలాగే ఏంజల్ బన్నీకి ఇద్దరికి ఒకే టైప్ తీసుకుంటుంది. ఒకవేళ కలర్స్ లేకపోతే కొంచెం డిఫరెంట్ కలర్స్ తీసుకుంటుంది, కానీ ఒకే టైప్ తీసుకుంటుంది ఎప్పుడు. ఇలానే వస్తూ ఉంటాడండి. ఇవాళ యాక్చువల్లీ తను పడుకున్నప్పుడు నేను రికార్డింగ్ చేద్దాం అనుకున్నాను, కరెక్ట్ గా నేను రికార్డింగ్ స్టార్ట్ చేసే టైంకి లేచిపోయాడు అనమాట. అందుకే మధ్యలో మీకు ఆరో కనిపిస్తూ ఉంటాడు వీడియోలో. ఓకే అన్న. అండ్ ఇంకొకటి ఇది నాకు ఇది చాలా నచ్చింది. సో నాకు ఇలాగ ఫుల్ హ్యాండ్స్ ఉన్న, బుట్ట హ్యాండ్స్ లాగా ఉన్న, షార్ట్ హ్యాండ్స్ ఇలా బుట్ట టైప్ లో ఉన్నా కూడా బాగా నచ్చుతాయి. ఈ మధ్య కాలంలో మనం ఏ డ్రెస్సెస్ కొన్నా కూడా హ్యాండ్స్ బాగున్నాయా, బుట్టలు ఉన్నాయా, ముఖ్యంగా ఆడవాళ్ళు అలాంటివి చూసుకుంటారు కదా. సో పిల్లల్లో కూడా చాలా మోడల్స్ వచ్చేసాయండి. సో ఇది బ్లాక్ కలర్ లో తీసుకున్నారు. ముందు చిన్న చైన్ లా కూడా వచ్చింది, బాగుంది, క్యూట్ గా చక్కగా బాగుంటుంది వేసుకుంటే పిల్లలు. సో చెప్పాను కదా ఇందులోనే సేమ్ డిఫరెంట్ కలర్. ఇందాకటి బ్లాక్ వచ్చింది, ఇది కొంచెం ఏమంటారు బిస్కెట్ కలర్ ఫ్లవర్స్ లా వచ్చాయి. అందులోనే 2 మోడల్స్ తీసుకుంది. ఇది కూడా టాపే. ఇది కొంచెం కాలర్ లా వచ్చి కింద మీకు ఇది బెల్ట్ టైప్ లో వస్తుంది చూసారా, ఎలాస్టిక్ టైప్ లో కింద మనకి ఇలా టైట్ గా వస్తుంది, ఆ టైప్ లో అనమాట. ఇది కూడా క్యూట్ గా ఉంది చూడడానికి, ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి చూసారా. యాక్చువల్లీ ఈ బ్లాక్ వి ఇద్దరికి వేస్తే బాగుంటుంది. అండ్ ఇవి కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇవి ఏంజల్ బన్నీకి ఫుల్ హ్యాండ్స్ అండ్ ఇక్కడ కాలర్ నెక్ వచ్చినట్టు తీసుకోమన్నాను. యాక్చువల్లీ నేను ఫుల్ హ్యాండ్ షర్ట్స్ తీసుకోమని చెప్పాను. సో అందుకని ఫుల్ హ్యాండ్స్ తీసుకుంది. ఈ వింటర్ ఇంకా మాకు వింటర్ 3-4 months దాకా ఉంటుందండి. సో ఈ ఫుల్ హ్యాండ్స్ అన్ని కూడా చక్కగా హ్యాపీగా వేసుకోవచ్చు, పిల్లలు స్కూల్ కూడా వేసుకోవచ్చు. సో అదే సేమ్ మోడల్ లో 2 షర్ట్స్ తీసుకుంది మమ్మీ, సేమ్ కలర్ కూడా. యాక్చువల్లీ ఇందాక ఒక బిస్కెట్ కలర్ ది చూపించాను కదా, సేమ్ అదే మోడల్ పింక్ కలర్ అనమాట. ఇద్దరికి ఒక్కొక్క కలర్ తీసుకుంది. అన్ని పిల్లల బట్టలేనండి మోస్ట్లీ. అండ్ ఇది బాగుంది చూసారా, ఈ టీ షర్ట్ గ్రీన్ కలర్ మీద ఇక్కడ సన్ షైన్ అని వచ్చి క్యూట్ గా ఉంది. ఇక్కడ ఏంటంటే అన్ని ఆర్డర్ లో లేవు, ఆర్ఆర్వి కొన్ని, ఏంజల్ బన్నీ కొన్ని అలా ఉన్నాయి. సో ఇది ఆర్ఆర్కి
ఫుల్ హ్యాండ్స్. ఇది ఏంటంటే మనకి లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది సార్, ఆ కలర్. ఈ కలర్ వేస్తే బాగుంటాడు ఆరవ్కి. yellowish అండ్ గ్రీనిష్ కలర్స్ బాగా సూట్ అవుతాయి. ఇది కూడా ఆరవ్కే. చూసారు కదా ఫుల్ హ్యాండ్స్. ఇది కూడా ఈట్ స్లీప్ ప్లే. మెయిన్ క్లాత్ చాలా స్మూత్ గా చాలా బాగుంది. సో మా మమ్మీ ఎప్పుడు కూడా పిల్లలకి బట్టలు పంపించినప్పుడు ముఖ్యంగా అదే చెప్తాను, క్లాత్ చాలా స్మూత్ గా ఉండాలమ్మా, లేకపోతే వాళ్ళు వేసుకోరు. మెయిన్ గా ఏంటంటే పార్టీ డ్రెస్సెస్ ఉంటాయి కదా మనకి, ఫ్రాక్స్ లాంటివి ఇండియాలో మంచిగా పెద్ద పెద్ద బుట్ట ఫ్రాక్స్ లాగా వస్తాయి. అవి గనక లోపల కొంచెం గరుగ్గా ఉన్నా కూడా ఇద్దరు అసలు వేసుకోరండి. ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయో అలాగే ఇంట్లో. ఒక్కసారి జస్ట్ ఆ బర్త్డేకి ఒక 1-2 hours వేసుకుంటారమ్మా, దాని తర్వాత ఇంకా అసలు వేసుకోమన్నా వేసుకోవట్లేదు. అందుకే ఈసారి ఏం తీసుకున్నా కూడా లోపల మెత్త క్లాత్ ఉంటేనే తీసుకోమని చెప్పాను. ఓకే, ఇది బాగుంది కదా. ఇట్స్ ఓకే. బ్లూ కలర్, లెనిన్ బ్లూ అంటారు కదా, ఆ బ్లూ కలర్. ఆరవ్ కోసం ఫుల్ హ్యాండ్స్ చాలా బాగుంది ఇది. బాబాయ్ అబ్బాయిలకి భలే భలే దొరుకుతాయి ఇండియాలో, అంతేనా. సో ఇది కూడా ఆరవ్ కోసమే ఫుల్ హ్యాండ్స్ ది. చాలా బాగుంది. నాకు ఇలాగ చెక్ లైన్స్ లైన్స్ గా ప్యాటర్న్స్ వచ్చి ఈ మధ్యన అంతా 3 కలర్స్ లో వస్తున్నాయి కదా. సో బాగుంది. ద ఫ్యూచర్ అట దీని మీద రాస్తుంది. క్యూట్ గా ఉంది కదా. ఇది బ్లాక్. బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్. ఇది కూడా ఆరవ్కే. ఇది కాకి స్టైల్లో ఒక ఫుల్ హ్యాండ్ షర్ట్. బాగుంది కదా ఇది కూడా. ఇది చాలా బాగుంది. స్మైలీ క్యూట్ గా ఉంది కదా. సింపుల్ బ్లాక్ లో మధ్యలో స్మైలీ వచ్చింది, చాలా బాగుంది. ఇది డోంట్ గ్రో అప్, ఇట్స్ ఎ ట్రాప్ అట. ఓ మై గాడ్ ఇది కూడా చాలా క్యూట్ గా ఉంది. ఇది ఏం కలర్ అంటారు దీన్ని? బిస్కెట్ కలర్, లైట్ బిస్కెట్ కలర్ అనుకోండి ఇది. అట్లా ఇది కెమెరాలో కొంచెం కలర్స్ అటు ఇటుగా కనిపించవచ్చు. అండ్ అలాగే ఇది చాలా బాగుందండి. డార్క్ లావెండర్ టైప్. ఇప్పుడు నా ఐఫోన్ కలర్ అనుకోండి, ఐఫోన్ 14 Pro నేను తీసుకున్నప్పుడు కలర్ ఇది. కొంచెం డార్క్ లావెండర్, చాలా బాగుంది ఇది. ఇది మా మమ్మీ కొంచెం పేపర్ స్టైల్లో తీసుకుంది. వావ్, ఎన్ని రంగులు ఉన్నాయి ఇందులో. బాగుంది ఇది. ఏదైనా పార్టీకి, డాన్స్ పార్టీకి వాటికి వేస్తే బాగుంటుంది ఇది. ఇది ఏంజిల్ బన్నీకి. క్యూట్ గా ఉంది కదా. ఒక చిన్న బీ, దాని కింద ఫ్లవర్స్ కుట్టి ఉన్నాయి. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది కూడా ఏంజిల్ బన్నీదే, ఎల్లో కలర్ మీద. ఇది లాలీపాప్ అన్నమాట. లాలీపాప్ కాదు, ఒక క్యాండీ అనుకోండి. పైన ఒక చిన్న బో వచ్చింది. ఇది కూడా బాగుంది. ఇందాక మీకు ఒక టీషర్ట్ చూపించా ఏంజిల్ బన్నీ అని చెప్పి. ఇలాగా హార్ట్ సింబల్ వచ్చి సేమ్ ఇదే, డిఫరెంట్ కలర్ అన్నమాట. సో అందులో ఇంకొక కలర్ ఇది. నెక్స్ట్ ఇవి ఏంజిల్ బన్నీకి ఫ్రాక్స్. ఇది గ్రీన్ కలర్ పోల్కా డాట్స్ తో ఫ్రాక్ అన్నమాట. మా మమ్మీకి పోల్కా డాట్స్ ఉంటే చాలా ఇష్టం. చీరలు కానీ బట్టలు కానీ ఏమైనా ఇలాగా డాట్స్, పోల్కా డాట్స్ ఉంటే ఎక్కువగా తీసుకుంటుంది. సో గ్రీన్ కలర్. ఇక్కడ చక్కగా పాకెట్స్ కూడా వచ్చాయి. మా ఏంజిల్ బన్నీకి పాకెట్స్ అంటే ఇష్టం. ఇది ఒక ఫ్రాక్. ఇది ఇంకొక ఫ్రాక్. బాగుంది. ఇదేంటంటే టూటీ ఫ్రూటీ కలర్ అంటారు కదా, ఆ కలర్, లైట్ ఆరెంజ్ కలర్. బాగుంది ఇది కూడా. దీన్ని కూడా సేమ్ ఇదే మోడల్ లో పాకెట్స్ లా వచ్చి బాగుంది ఇది కూడా. ఇంకొక పోల్కా డాట్స్. ఇవి చాలా పెద్ద పోల్కా డాట్స్. సో చూసారు కదా, ఇదొకటి మంచిగా పోల్కా డాట్స్ లా వచ్చింది. పింక్ కలర్ మీద మనకి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ డాట్స్ వచ్చింది.
ఫుల్ ఫ్రాక్ ఇలాగే ఇది స్లీవ్లెస్ మోడల్ లో వచ్చింది. అండ్ సేమ్ ఇందాక చూపించిన మోడల్ లోనే అది పింక్ కాదా, ఇది ఆరెంజ్ అన్నమాట. ఇది ఆరెంజ్ కలర్ ఫ్రాక్. బాబోయ్ కళ్ళు జిగేల్ జిగేల్ అంటున్నాయి. ఇదేంటి గ్రీన్ రేడియం కలర్ అంటారు కదా, సో ఆ కలర్. ఇది ఫుల్ హ్యాండ్ షర్ట్, ఇది ఆరో కోసం. గురు యా జిగేల్ జిగేల్ అంటున్నాను నిజంగా కళ్ళు చూస్తుంటే. అండ్ ఇది ఏంజల్ బన్నీకి ఒక టాప్. ఇది బాగుంది, ఫ్రిల్స్ ఫ్రిల్స్ గా వచ్చింది, చాలా క్యూట్ గా ఉంది. ఇది చూసారు కదా, హ్యాండ్స్ కూడా ఇలాగా వేవీ హ్యాండ్స్ లాగా వచ్చాయి. బాగుంది, ఇది చాలా క్యూట్ గా ఉంది. ఓ ఐఎమ్ సారీ, ఇది పెయిర్ అనుకుంటా. ఇది షర్ట్, ఇది ప్యాంట్. ఇది ఏమంటారు బెల్ బాటమ్ టైప్ లో ప్యాంట్. ఇది దాని మీదకి మ్యాచింగ్ షర్ట్ ఇది. అండ్ సేమ్ అదే కాంబినేషన్ లో గ్రే కలర్ ఇది షర్ట్. హాయ్ బరుమా, I like that shirt. you like this shirt? Yeah, okay, you can wear it. Not right now, wait for some time, okay? మా బన్నీ వచ్చేసింది. అండ్ దీనికి మ్యాచింగ్ ప్యాంట్ ఇది. సో రెండు ఇందాక చూపించిన డ్రెస్, ఈ డ్రెస్ కూడా సేమ్ మోడల్ అన్నమాట. ఇలాంటి ప్యాంట్స్ ఉంటే పిల్లలకి బాగుంటాయండి, క్యూట్ గా కనిపిస్తారు. ఎప్పుడు రొటీన్ జీన్స్ అవి వేసే కన్నా ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ ఉంటే వాళ్ళు కూడా బాగుంటుంది. అది పిల్లల డ్రెస్సెస్ అన్ని అయిపోయాయి. ఇంకా ఫైనల్లీ ఒక పెద్ద డ్రెస్ ఉంది, అది నాదే. యాక్చువల్లీ అది లాస్ట్ టైం సురేష్ ఇండియాకి వెళ్ళారు కదా, అప్పుడు ఆర్డర్ చేసుకున్నానండి. కానీ సురేష్ వచ్చేసిన తర్వాత అది డెలివరీ వచ్చింది. సో ఇప్పుడు మా మమ్మీ పంపించింది అనమాట. సో అది గాగ్రా స్టైల్ హాఫ్ శారీ అనుకోండి. ఓ మై గాడ్, ఇలా మంచిగా ప్యాకేజ్ లో ఉంది. మీకు ఇప్పుడు చూపిస్తాను అది. So that it doesn't get spoiled. You like it? Yeah. Shh, wait. I like that one. Okay, move. When you grow big, you can wear it. Yeah, I just love it. Oh God. I love it. Wait, this is mommy's dress. So, ఇది గాగ్రా స్టైల్ అండి. సో ఇది గాగ్రాకి వచ్చిన చుల్ని వర్క్ అయితే చాలా బాగుంది, హెవీగా. అండ్ మనకి ఇక్కడ బెల్ట్స్ లా కనిపిస్తున్నాయి చూసారా, చాలా బాగుంది. ఇది గాగ్రా మీదకి వచ్చే షోల్డీ అన్నమాట. అండ్ దానికి ఇది బ్లౌజ్ ఇచ్చారు. ఇది ఏంటంటే లైట్ లెమన్ ఎల్లో కలర్ అంటారు చూసారా, ఆ కలర్ ఇది. ఇది బ్లౌజ్ వచ్చింది. అండ్ ఇది కింద లంగా సేమ్ లైట్ ఎల్లో కలర్. నేను మునిగిపోతానేమో యాక్చువల్లీ వేసుకుంటే, అమ్మో నా అంటుంది ఇది. బట్ మంచి అకేషన్ కి వేసుకుని మీకు చూపిస్తాను. ఇది నేను ఆన్లైన్ బుటీక్ లో ఆర్డర్ చేశానండి. లాస్ట్ టైం కూడా నేను కొన్ని డ్రెస్సెస్ చూపించాను, సురేష్ ఇండియా నుంచి తీసుకొచ్చింది. అవి కూడా ఆన్లైన్ బుటీక్ లోనే ఆర్డర్ చేశాను. సేమ్ అదే బుటీక్ లో ఇది కూడా ఆర్డర్ చేశాను. సో నాకైతే చాలా నచ్చింది. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి వెయిట్ చేసినాను ఈ డ్రెస్ కోసం. ఫైనల్లీ వచ్చేసింది. మంచి లెమన్ ఎల్లో కలర్ అని చెప్పొచ్చు, చాలా రిచ్గా ఉంటుంది ఇది. దానికి కింద బాటమ్, కింద పావడా అంటారు కదా అది, దానికి ఇది బ్లౌజ్. అండ్ దానికి కాంట్రాస్ట్ గా ఇదేంటంటే నావీ బ్లూ కలర్ చున్నీ అని చెప్పొచ్చు. ఈ కలర్ అంతా దాని మీద అంతా చాలా మంచి రిచ్ వర్క్ వచ్చి ఇలా చిన్నగా బెల్ట్స్ లా వచ్చింది. చాలా బాగుంది. నేను ఆన్లైన్ లో ఇది చూడగానే నాకు చాలా నచ్చేసి తీసుకున్నాను అనమాట. అసలు ఫస్ట్ ఈ డ్రెస్ వస్తుంది అనుకున్నాను, కానీ మిగతావన్నీ వచ్చి లాస్ట్ లో ఇది వచ్చింది. ఏదైతే ఏమైంది, మొత్తానికి అయితే వచ్చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అదండి ఇండియా నుంచి మమ్మీ పంపించిన స్వీట్స్ అండ్ డ్రెస్సెస్. సో ఇవన్నీ మేము హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తాము. ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు.
అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. అండ్ ఫైనల్లీ కాజు కత్లీ ఓపెన్ చేసేసాం. ఇక్కడ అసలు బాక్స్ రాగానే పిల్లలు ఆగుతారా చెప్పండి. చక్కగా ఓపెన్ చేసేసి వెంటనే ఒక 2-3 కాజు కత్లీస్ తినేశారు. సో వాళ్ళ ఫేవరెట్ స్వీట్ అనమాట. సో మమ్మీ డాడీ వాళ్ళ కోసమనే పంపించారు. సో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారు అండ్ వాళ్ళు హ్యాపీ, సో మేము కూడా హ్యాపీ.